In this video, we will see difference between a lawyer and an advocate. లా కోర్స్ కంప్లీట్ చేసిన ఏ వ్యక్తి అయినా లాయర్కి లిమిటేషన్స్ ఉన్నాయి. హీ కెన్ వర్క్ ఇన్ ఏ కార్పొరేట్ ఫార్మ్, జాబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ లాయర్ కోర్టులోకి వెళ్ళి కేసు వాదించలేడు. హీ కెనాట్ రిప్రజెంట్ ది క్లయింట్. అడ్వకేట్ మాత్రమే కోర్టులోకి వెళ్ళి వాదించగలడు. నెక్స్ట్, హౌ టు బికేమ్ అన్ అడ్వకేట్. లా కోర్స్ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా లాయర్. లా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే అడ్వకేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు AIBE ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ దానికి అప్లై చేయాలి, పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత హీ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ అడ్వకేట్. మనకి BCI బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అడ్వకేట్ అనే అతను గైడ్ లైన్స్ ఏంటి, తన ప్రోటోకాల్స్ ఏంటి, తన డ్యూటీస్ ఏంటి, తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, కోర్టులో ఎలా వ్యవహరించాలి అని BCI బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇట్స్ ఏ గవర్నింగ్ బాడీ సెట్ ఆఫ్ రూల్స్ ఫ్రేమ్ చేసింది. BCI ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం AIBE ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎవరైతే అడ్వకేట్ ఆస్పిరెంట్స్ ఉంటారో లా కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ AIBE ఎగ్జామ్కి అప్లై చేసి పాస్ అయితే హీ విల్ బీ అన్ అడ్వకేట్. అడ్వకేట్ అయిన తర్వాత ఇండియాలో ఏ కోర్టులో అయినా వెళ్ళి రిప్రజెంట్ చేయొచ్చు క్లయింట్ పరంగా. ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ కోర్టులో రిప్రజెంట్ చేయాలనుకోండి, AIBE ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఉంటుంది. అక్కడ రిజిస్టర్ అయితే ఆ బార్ కౌన్సిల్ వాళ్ళు, స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళు మనకి అథారిటీ ఇస్తారు. ఎనీ కోర్టుని ఆంధ్రప్రదేశ్ మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు క్లయింట్, అంటే కోర్టులోకి వెళ్ళి వాదించవచ్చు. అట్లాగే తెలంగాణ బార్ కౌన్సిల్ ఉంటుంది. ఎవరి స్టేట్కి ఎవరి బార్ కౌన్సిల్ ఉంటుంది, దాన్ని స్టేట్ బార్ కౌన్సిల్ అంటాం. అడ్వకేట్ అయిన తర్వాత అంటే AIBE ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఏ స్టేట్లో మీరు రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో అడ్వకేట్గా, ఆ స్టేట్ యొక్క బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయితే, జస్ట్ సబ్స్క్రిప్షన్ అనుకోండి, ఎన్రోల్ అయితే యూ కెన్ రిప్రజెంట్ ఎనీ క్లయింట్ ఇన్ దట్ స్టేట్, ఇన్ ఎనీ కోర్ట్. థ్యాంక్ యూ.